స్త్రీకి ఎందుకు ఋతుక్రమాలు వస్తాయి అని అంటే ఒక గెస్ట్ వస్తాడు అని చెప్పి ఆ ఎగ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. గెస్ట్ ఇన్ ద మీన్స్ వాట్, స్పర్మ్ అనేది రావాలి. స్పర్మ్ అనేది రాలేదు అన్నప్పుడు ఏంటంటే గెస్ట్ గురించి వెయిట్ చేస్తూ ఇంకా గెస్ట్ రాలేదు, చలో అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే 3 days వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరుగుతుంది. ఇలాగే కంటిన్యూ ఉంది అనుకో, గెస్ట్ రావడానికి ఏంటంటే కొన్ని లైక్ ఎంజైమ్స్ అనేటివి వాళ్ళ శరీరంలో రిలీజ్ అవుతాయి. ఇది న్యాచురల్ మెడికల్గా. కొంతమంది ఏంటంటే స్త్రీలు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా స్తబ్దంగా ఉండిపోతారనమాట. సమాజంలో నాకు చెడ్డ పేరు రాకూడదు, నేను ఎవరన్నా కలిస్తే ఎవరన్నా మాట్లాడితే చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది, నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా నియుక్తంగా వాళ్ళు ఒక ధర్మబద్ధంగా ఉన్నారని అనుకొని వాళ్ళు అట్లాగే కఠినంగా ఉంటారనమాట. అలా కఠినంగా వాళ్ళు మనస్సుతోటి శరీరాన్ని, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు కర్మేంద్రియాన్ని, ఇంద్రియములను ఏం చేయాలంటే యోగ ద్వారా వాటిని నువ్వు క్లియర్ చేసుకో. వాటిని బలవంతంగా ఒడిసిపెట్టావనుకో నువ్వు మిథ్యాచారుడు అవుతావు, రోగాలు వస్తాయి.